ఇంక ఈరోజు మంచి మాట చెప్పుకుందాం, ఆరోగ్యం మీద చెప్పుకుందాం. కొంచెం పెద్ద వయసు వచ్చి వృద్ధాప్యంలోకి ఎంటర్ అయినాక నేను రిటైర్ అయిపోయాను, నాకు ఆరోగ్యం కూడా అందదు మాత్రమే అని అసలు ఏమాత్రం అనుకోకుండా, మానసికంగా అలా ట్యూన్ అవ్వకుండా మనకు తోచిన పని ఏదో మనం ఇప్పుడు చూడండి, నేను దాదాపు 60 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాను ప్రాజెక్టులోకి. ఏ పని ఉంటే ఆ పని ఇప్పుడు ఫిజికల్ పనులు ఎవరికీ ఉండలేదు కదా, కాయ కష్టం చేసే పనులు రోజులు వెళ్ళిపోయినాయి. ఇంకా వ్యవసాయం పనులు కూడా కాయ కష్టం చేయక్కర్లేదు, ఇప్పుడు అంత సులభతరంగా అయిపోయింది. ప్రతి మనిషి బ్రతికున్న నాళ్ళు ఏదైనా పని చేయవలసిందే. ఇంకేం చెయ్యం, రిటైర్ అయిపోయా అని ఇంట్లో కూర్చుంటే కనుక మన పని అయిపోయినట్టే. కాబట్టి ఏదో ఒక పని, అది ఏదైతే అది మనం చేయడం, మన పెద్ద ఏజ్లో మనం పోగేసుకున్న బోల్డంత నాలెడ్జ్ని పిల్లలకు షేర్ చేయొచ్చు, లేకపోతే దాన్ని మనం చేసే వ్యాపారాలకి ఉండేలాగా చేసుకోవచ్చు. మనిషి చచ్చిపోయే వరకు పని చేయవలసిందే. మనిషికి రిటైర్మెంట్ అనేది ఉండనే ఉండదు. థ్యాంక్ యూ.